वेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचिनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः। అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి దర్శనం అయింది కదా, ఇప్పుడు మన మండపారాధన చూపిస్తాను మీకు. ఇప్పుడు రేపు ఈ క్షేత్రం ఏకవీరిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇది పుష్పా నది. ఈ నదీ తీరంలోనే అమ్మవారి కుడి స్థానం పడ్డది. ఇక్కడనే మనం హోమం చేస్తున్నాము. ఇది హోమం చేయడానికి దీనిపైన ప్లాస్టిక్ తార్పాలిన్ అంటే వస్తుంది, అంటే వర్షం పడ్డా ఎండున్నా ఇబ్బంది లేకుండా. అయితే ఇక్కడ ఇక్కడ చిన్న హాల్ ఉంది. ఈ హాల్లో మండపారాధనలు, దేవతార్చనలు ఇత్యాదివన్నీ ఒకవేళ గుళ్ళో వాళ్ళు చేసుకొని ఇస్తే శ్రీచక్రార్చన గుళ్ళో చేస్తాను, లేని పక్షంలో ఇక్కడ చేస్తాము. ఇక్కడ చూడండి, వీరెవరో పెద్ద ఆయన మా బ్రాహ్మణులకు ఏకాక్షరి ఇచ్చి కాస్త సేవ చేసుకున్నాడు. ఇక్కడ కృష్ణశాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారు. ఈయనెవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈ పేరు పరిచయమే. రాధాకృష్ణ గారు నాకు నీడ, నేను ఎక్కడ పోతే నా నీడ ఎక్కడ ఉంటుంది. విశ్వనాథ శాస్త్రి గారు, వీరందరి సహకారంతో ఇక్కడంతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదంతా కూడా ఈరోజు రెడీ చేసుకుంటున్నాం. రేపు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా జరగాలని, అలాగే ఈ క్షేత్ర పాలకుడ దగ్గరికి తీసుకెళ్తాను మీ అందరినీ కూడా. ఇక్కడ కాలభైరవుడు, లాస్ట్ టైం ఇది వీడియో తీద్దామంటే కుదరలేదు. ఇప్పుడు క్షేత్రపాల దర్శనం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సమ్మంగళాని భవంతు, శుభం భూయాత్.